యూదులందరూ అనుకున్నారు యేసు ప్రభువారిని చంపేస్తే, మనం అందరం కలిసి యేసు ప్రభువారిని చంపేస్తే ఆయన చరిత్ర ఇక్కడితో ముగిసిపోతుందని అనుకున్నారు. అయితే ఆయన చరిత్ర అక్కడి నుండి ప్రారంభమైంది. ఏ మనిషి కూడా దేవుణ్ణి చంపలేడండి. దేవుడు మనుషుల్ని చంపగలడు కానీ ఏ మనిషి కూడా దేవుణ్ణి చంపలేడు. ఒకవేళ మనిషే దేవుణ్ణి చంపేయగలిగితే మనిషే దేవుడైపోతాడు, దేవుని కంటే మనిషే గొప్పవాడైపోతాడు. చూడండి, ఎప్పుడైనా అంతరిక్షంలోకి ఒక ర్యాకెట్ పంపిస్తే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏమని చెప్తారంటే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించేయగలడు అని మాట్లాడతారు. చూడండి, మనిషి ఎవరి సహాయం లేకుండా ఇంకొక మనిషిని తయారు చేసి చూపించగలడా? పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలడా? ఒక చచ్చిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలడా? అసలు ఎవరినో బ్రతికించడం ఎందుకు, తన ప్రాణాన్ని తన్నే చనిపోయిన తర్వాత బ్రతికించుకోగలడా? కాలాన్ని ఒకరోజు వెనక్కి తిప్పి చూపించగలడా? ఇప్పటికీ కొన్ని వ్యాధులకి మనుషులు ఎందుకు మెడిసిన్స్ కనుక్కోలేకపోయారు, మందులు ఎందుకు తయారు చేయలేకపోయారు అంటే మనిషి ఇంకా తలుచుకోలేదా, లేక తలుచుకోవడానికి ఇంకా టైం ఉందా?